తప్పు చేసినా సరే నేను నిన్ను రక్షించుకుంటా, నువ్వు పాపాలు చేయి నేను చూసుకుంటా అంటే మీరు ఎవరి మాటలు నమ్మద్దు. గురువులు చాలా మంది ముందు ముందు రావచ్చు. అల్లా మాలిక్ కేక్ అనేది ఊత పదం. అది ఊత పదంగా ఒక బ్రాహ్మణుడికి ఎలా ఉంటుంది అల్లా మాలిక్ కేక్ అనేది? ఇప్పుడు నిర్గుణోపాసనలో సాయిబాబా వీళ్ళందరూ రారు కదా, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు. నిర్గుణోపాసన అంటే దైవం నిరాకారం, ఓకే, దైవానికి రూపం లేదు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనతో మాట్లాడడానికి అయితే కనుక క్రియాయోగి భార్గవ్ శర్మ గారు ఉన్నారు. మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. సాయిబాబాను తిట్టడం వల్ల సోషల్ మీడియా వేదికగా సాయిబాబాను ఎవరు తిట్టట్లేదు కదా. సాయిబాబాను కూడా తిడుతున్నారు సోషల్ మీడియాలో. తిట్టడం నేను అక్కడ చూడండి, తిట్టాల్సిన అవసరం తిట్టకూడదు. సో దాని వల్ల సాయిబాబా భక్తులు బాధపడుతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? సాయిబాబా అని ఇక్కడ సాయిబాబాని ఎవరు, నాకు తెలిసిన సాయిబాబాని ఎవరు తిట్టట్లేదు. అక్కడ ఉన్న వ్యవస్థ సరిగా లేదన్నదే జరుగుతుంది. కానీ సాయిబాబాని ఎవరు ఆయన తిట్టాల్సిన అవసరం ఏముంది? తిట్టడం అనేది అది సమంజసం కాదు, అది ఒప్పుకునేది కాదు. కొన్ని వీడియోస్ లో నేను కూడా చూసాను. అదేంటంటే సాయిబాబా మన పుట్టిందే హిందువులలో, తర్వాత తను ముస్లింలో పెరిగినాడు కాబట్టి, ముస్లిం వాళ్ళ దగ్గర పెరిగినాడు కాబట్టి ముస్లిం దేవుడు అయ్యాడు అని అంటున్నారు. దీని గురించి అలా ఉండదు. ఒకవేళ హిందూ మతంలో పుట్టుంటే ఆయన వ్యవహార శైలి వేరుగా ఉంటుంది. ఆయన మహమ్మదీ కుల బ్రాహ్మణుడే అని కూడా అంటున్నారు. వీడియోలో చూసాను. బ్రాహ్మణుని చంపుతానన్నా సరే అల్లా మాలికే కండు, పొడి చేస్తాం నిన్ను అనకపోతే అన్నా సరే అండు. ఆయన ఊత పదం అది. అల్లా మాలిక్ కేక్ అనేది ఊత పదం. అది ఊత పదంగా ఒక బ్రాహ్మణుడికి ఎలా ఉంటుంది అల్లా మాలిక్ కేక్ అనేది? పొరపాటున ఉండదు. ఆయన మహమ్మదీయ మతంలోనే జన్మించారు. పలానా హిందువులు తత్వవేత్తలైనటువంటి గురువులు ఆయనకు ఉండొచ్చు. అలా ఉండడం వల్ల హిందూ మతంలో ఉండేటటువంటి వ్యవస్థ ఆయనకు అర్థమైంది. మీకు ఒక విషయం చెప్తా వినండి. హిందూ మతంలో మీరేమనుకుంటున్నారు? హిందూ మతంలో కేవలం విగ్రహారాధన ఒకటే కాదు, చాలా సిద్ధాంతాలు ఉంటాయి. నిర్గుణోపాసన అని ఒకటి ఉంది, తెలుసా మీకు? తెలియదు. నిర్గుణోపాసన అంటే దైవం నిరాకారం, దైవానికి రూపం లేదు, ఆకారం లేదు, నామం లేదు, గుణం లేదు, దైవం సర్వవ్యాపి, సర్వాంతర్యామి. ఈ విధమైనటువంటి సిద్ధాంతం కూడా హిందూ మతంలోనే ఉంది. ఇప్పుడు నిర్గుణోపాసనలో సాయిబాబా వీళ్ళందరూ రారు కదా, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు. సో మరి దీని గురించి మీరేమంటారు? ఆ దైవాలని సగుణోపాసనగా చేసేటటువంటి విధానం ఉంది, అదే దైవాలని నిర్గుణోపాసనగా చేసే విధానం ఉంది. శ్రీకృష్ణ భగవాను శ్రీకృష్ణుణ్ణి నిర్గుణంగా కూడా మనం పూజించవచ్చు, రాముల వారిని నిర్గుణంగా కూడా మనం ఆరాధించవచ్చు. రెండు ఉపాసనలు ఉన్నాయి, నిర్గుణోపాసన ఉంది, సగుణోపాసన ఉంది. సగుణోపాసన కేవలం తెలియదు కదా మామూలు వ్యక్తులకి, ఇదిగో ఇలా ఇట్లాంటి వ్యవస్థ లేకపోతే వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి సగుణోపాసన వాళ్ళకి విధించారు. రాముడిని నిర్గుణంగా కూడా మనం ఆరాధించవచ్చు, శ్రీకృష్ణ భగవాను నిర్గుణంగా మనం ఆరాధించవచ్చు, పరమేశ్వరుణ్ణి నిర్గుణంగా ఆరాధించవచ్చు, విశ్వరూపంగా ఆరాధించవచ్చు, విష్ణుమూర్తిని కూడా విశ్వరూపంగా మనం ఆరాధించవచ్చు. విశ్వరూపం అంటే ఏంటి? నిరాకారం. గురుజీ, ఇప్పుడు ఇలాంటి గురువులు చాలా మంది ముందు ముందు రావచ్చు. సో వీళ్ళందరి గురించి మీరు ఏం చెప్తారు? ముందు రావచ్చు కాదు, ఇప్పుడే ఉన్నారు చాలా మంది. ఏ గురువు అయినా మిమ్మల్ని ఆకర్షించే విధంగా మాట్లాడు. ఫస్ట్ నిష్ఠూరమైనా సరే నువ్వు ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని చెప్పే వ్యక్తే గురువు. నీ పాపాలను రక్షిస్తా, నీ పాపాలను తొలగిస్తా, నేనున్నా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా పాపాలు చేసుకో, నీ పాపాలను నేను తీసేసుకుంటా, ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది గురువు యొక్క లక్షణం కాదు. నువ్వు అసలు తప్పే చేయకుండా చేసేది గురువు. నువ్వు తప్పు చేయకుండా నిన్ను కాపాడాల్సింది గురువు. కాబట్టి తప్పు చేసిన తర్వాత నేను నిన్ను రక్షిస్తా, నిన్ను రక్షించుకుంటా అంటే అదేం గురువు? తప్పు కదా అది. ఇది కామన్ సెన్స్ ఇది. సో నువ్వు తప్పు చేసినా సరే నేను నిన్ను రక్షించుకుంటా, నువ్వు పాపాలు చేయి నేను చూసుకుంటా అంటే మీరు ఎవరి మాటలు నమ్మద్దు. మీరు వాళ్ళ మాటలు వినేసేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా తప్పులు చేస్తే యమధర్మరాజు ఉంటాడు, సృష్టి ఉంటుంది, దండన ఉంటుంది. కాబట్టి తప్పు చేయకుండా ఉండేటటువంటి వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో అది గురువు. అక్కడ గురువు రమణ మహర్షి గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, నేను ఎవరు అని ప్రశ్నించుకోమంటారు. నేను ఎవరు అని ప్రశ్నించుకోవడం ద్వారా నేను మనిషిని కాదు, నేను దేహాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను ఆత్మని. ఓకే, ఆత్మకి బంధాలు ఉండవు, ఆత్మకి స్వార్థం ఉండదు, ఆత్మకి అహంకారం ఉండదు. తద్వారా మనం తప్పులు చేయకుండా ఉంటాం.
అట్లాంటి బోధలు ఎక్కడైతే మీరు అందుకుంటారో అక్కడ మీరు వారిని గురువుగా భావించండి, గురువుగా కీర్తించండి, గురువుగా పూజించుకోండి, ఏమైనా చేయండి, ఉద్ధరింపబడతారు. ఓకే. నిన్ను నేను రక్షించుకుంటా, మిమ్మల్ని నేను కాపాడుకుంటా, నాకు ఆశ్రమానికి డబ్బులు ఇవ్వండి, ఫండ్స్ ఇవ్వండి, డొనేషన్స్ ఇవ్వండి, ఇట్లా నోటుకొచ్చినట్టు మాట్లాడే వ్యక్తుల్ని ప్రతి హిందువు వ్యతిరేకించండి, వాళ్ళని నిరసించండి. అలాంటి వాళ్ళని మళ్ళీ పుట్టనీయకుండా చేసే బాధ్యత ప్రతి హిందువు మీద ఉంటుందన్నది నా అభిప్రాయం. ఫైనల్ గా మీరు ఇలాంటి గురువుల గురించి కావచ్చు, భగవద్గీత గురించి కావచ్చు, ఇప్పుడు మీరు అన్నారు క్రియాయోగం, సో దాని గురించి కావచ్చు క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అని అన్నారు. ఆ క్లాసెస్ గురించి ఒక్కసారి చెప్పండి. ఇలా సమాజంలో జరిగేటటువంటి ఆధ్యాత్మిక మోసాలని మనం గుర్తించేందుకు ఆధ్యాత్మిక మీద స్పష్టత ఉండాలి. అందుకే 15 సంవత్సరాలుగా మేము ఈ స్పిరిచువాలిటీ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. రీసెర్చ్ చేస్తూ మన సనాతన సంస్కృతికి తలమానికమైనటువంటి 2 అంశాలు, ఒకటి క్రియాయోగం, భగవద్గీత, ఈ రెండింటిని సమన్వయం చేస్తూ మేము ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అదే భగవద్గీత హీలింగ్. దీని ద్వారా శారీరక రుగ్మతలను తొలగించుకోవచ్చు, మానసికంగా శ్రేయస్కరంగా ఉండగలుగుతారు, మానసికంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు, ఆధ్యాత్మిక శ్రేయస్సును అందుకోగలుగుతారు. నమస్తే గురూజీ, చాలా చక్కగా వివరించారు. సాయిబాబా ఇష్యూ వల్ల ఒక క్లారిటీ అనేది వచ్చింది అని అనుకుంటున్నాను నేను. అలాగే ఇలాంటి ఆధ్యాత్మికంగా మాటలు ఏవైనా వినాలనుకున్నా, లేదంటే క్లాసెస్లో మీరు జాయిన్ అయ్యి భగవద్గీత హీలింగ్ అనేది మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మేము స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు గురువు గారితో. నమస్తే గురూజీ. నమస్తే.